హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి గుమ్మడికాయ చపాతీ అయితే చూపిస్తున్నాననమాట. పిల్లల లంచ్ బాక్సులకంతా కూడా మనం ప్యాక్ చేసి ఇచ్చేయొచ్చు. అండ్ గుమ్మడికాయ నచ్చిన వాళ్ళు చాలామందే ఉంటారు కదా! మా ఆయనకు కూడా అస్సలు నచ్చదనమాట. సో, వాళ్ళకి మనం ఇలా చపాతీ ద్వారా చేసి ఇస్తే గుమ్మడికాయ వల్ల కలిగే న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాళ్ళకొచ్చేస్తాయి కదా! వాళ్ళ బాడీకి. సో, అలాగనమాట. సో, మంచిగా దీనికి కాంబినేషన్ వచ్చేసరికి టొమాటో గొజ్జు చేస్తున్నాను. అనపకాయ గింజలు కూడా వేస్తున్నాననమాట. అండ్ గుమ్మడికాయనైతే నీట్‌గా వాష్ చేసి ఇప్పటికి అవసరమైనంత అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ దీని సీడ్స్ కూడా నేను స్టోర్ చేసుకుంటాననమాట. సో, ఎండొచ్చినప్పుడు మంచిగా డ్రై చేసేయొచ్చు. డ్రై చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనం దీన్నే డబ్బులు పెట్టి కొంటాం గదా! ఎందుకు దొరికినప్పుడు ఇలా వాష్ చేసి పెట్టుకోవచ్చు. పిచ్చి పిచ్చా అని ఉంటుంది. కొంచెం నీట్‌గా వాష్ చేసి స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గుమ్మడికాయ చపాతీకి ఎంత అవసరమో అంతైతే క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, ఇది చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. గట్టి అనిపిస్తుంది గానీ, చాలా క్విక్‌గానే కుక్ అయిపోతుందనమాట. సో, ఎక్కువ ఎఫర్ట్స్ ఏమి తీసుకోదు. బట్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎఫర్ట్స్ తీసుకుంటుంది. అండ్ నేనైతే ఇది కొంచెం పిచ్చి పిచ్చా అని ఉంటుంది కదా! ఆ పార్ట్‌నంతా తీసేసి కుక్ చేసుకుంటున్నాననమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు ఇంత సరిపోతుంది అనేసి వాటర్ యాడ్ చేసి, ఇంకా సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు నేను. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ చపాతీకి కూడా నేను యాడ్ చేయననమాట. సాల్ట్, ఆయిల్ ఇలాంటివేమి. చాలా రేర్‌గా యాడ్ చేస్తాను. అండ్ మిగిలిండేదాన్నయితే ఎత్తిపెట్టేస్తున్నాననమాట. ఇంకో రెసిపీ ఏదన్నా ట్రై చేద్దాము, లేదంటే పళ్ళెం చేద్దామనేసి. అండ్ దీనైతే సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టాను. అండ్ మునక్కాయలైతే కొనుక్కున్నాననమాట మార్నింగు. సో, ఇవైతే భలే ఉన్నాయి. ఫ్రెష్‌గా కూడా ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్‌లు కూడా బాగున్నాయి. సో, ఇప్పుడు దీన్ని నీట్‌గా వాష్ చేసి డబ్బాలో కట్ చేసి ఎత్తిపెట్టేస్తాను. ఆ లోపల గుమ్మడికాయ ఉడుకుతుంది. ఇక్కడ ఇది సాల్ట్ వాటర్‌లో కూడా సోక్ అవుతుంది. ఇప్పుడైతే నీట్‌గా వాష్ చేసేసాను. అండ్ నేను ఈ కంటైనర్ ముందు ఉప్పు గానీ, మిగతావేదైనా పప్పు ఇలాంటివన్నీ పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు నేను గ్లాస్ కంటైనర్స్ వాడుతున్నాను కాబట్టి ఎక్కువ కంటైనర్స్ కూడా యూజ్ చేయట్లేదు. సో, ఇప్పుడైతే ఈ బాక్స్‌ని ఇలా కూరగాయలు పెట్టుకోవడానికి, కొత్తిమీర, కరివేపాకు పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గుమ్మడికాయ వచ్చేసరికి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. సో, ఈ పెంక్ పార్ట్ ఉంటుంది కదా! అది కొంచెం టైం పడుతుంది. బట్ 2 కూడా మంచిగా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్నైతే చల్లారబెట్టుకోవాలనమాట. పిండిలో కలుపుకోవాలి కాబట్టి. అండ్ నేనైతే ఏ బేసిన్‌లో పిండి కలుపుకుంటానో దాంట్లోనే డైరెక్ట్‌గా వేసేసి ఆరబెట్టేస్తున్నాననమాట. 2, 3 ఎందుకు ఊరికే మెస్ చేసుకునేది అని. అండ్ ఇప్పుడు దీన్నైతే బయట పెట్టేస్తాననమాట హాల్‌లో. సో, అన్నీ మంచిగా కుక్ అయింది. ఈజీగానే ఉందనమాట మ్యాష్ చేసుకోవడానికి కూడా. అండ్ టొమాటో గొజ్జయితే చేస్తున్నాననమాట. ఈ టొమాటోలో ఈ పార్ట్‌లో చెక్ చేసుకోవాలనమాట పురుగులేమన్నా ఉందా లేదా అనేసి. సో, ఫస్ట్ టొమాటోనే పురుగునిందే అనమాట. సో, చూడండి. దాన్ని మనం కొంచెం ఫోకస్డ్‌గా చూడాలి. లేదంటే మనము యాడ్ చేసేసి మళ్ళీ కూరంతా చేసేస్తాము. బట్ తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది ఇలా అవుతూ ఉంటుంది. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వంట చేసుకోవాలి మెయిన్‌గా టొమాటోల్లో. సో, ఇంకా దీన్నయితే స్లైసెస్‌గా కట్ చేసేసుకుంటున్నాను. సో, టొమాటో గొజ్జు, చపాతీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. గుమ్మడికాయ చపాతీ అయితే ఇంకా సాఫ్ట్‌గా ఉంటుందనమాట చపాతీ చల్లగా అయిపోయిన తర్వాత కూడా. అండ్ ఈ టొమాటో గొజ్జుకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంకా ఇలా అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టేసుకుంటున్నాననమాట. సో, ఒక్కోసారి మనము టైం అయిపోయినప్పుడు చేస్తూ కట్ చేస్తూ ఉంటాం గదా! సో, అలా కాకుండా ఇలా మొత్తం కట్ చేసి కామ్‌గా, ఆరాంగా చేసుకునేది అది వేరే ఫీల్ ఉంటుంది గదా! సో, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. గుమ్మడికాయ వాటర్‌నైతే ఆహ్, పెట్టుకుంటున్నాననమాట. పిండి కలిపేటప్పుడు అవసరమైతుందేమో అనేసి. దాన్నేం పడేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా టొమాటో గుజ్జుకి శనగబాడలేస్తే చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. సో, అసలు జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత అనపగింజలైతే యాడ్ చేస్తున్నాను. అనపగింజలు కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసేసి, తర్వాత లాస్ట్‌లో టొమాటో అయితే యాడ్ చేస్తున్నాననమాట. సో, దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ చాలా తక్కువుంది. సో, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి సిమ్‌లో పెట్టేసి వదిలేస్తాననమాట. సో, అది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసరికి గుమ్మడికాయ అయితే చల్లగా అయిందనమాట. సో, ఇప్పుడైతే దీన్ని స్మాష్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో, మీరు దీని పెంకు తీసేసి కూడా కుక్ చేసుకోవచ్చనమాట. చపాతీ చేసుకోవాలి అంటే. సో, నేనైతే ఆ పొట్టుతో పాటు కుక్ చేశాను. పొట్టుతో పాటే ఇప్పుడు మ్యాష్ కూడా చేసేస్తున్నాను.
అండ్ ఇంకా గోధుమ పిండి ఇది నేను చేసుకునిందే. దీంట్లో చాలా మిల్లెట్స్ అంతా కూడా యాడ్ చేశాను. ఉత్తి గోధుమ పిండి అయితే కాదు. ఇప్పుడు అవసరమైనంత గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుని మంచిగా కలిపేస్తున్నాను. సో, దీన్ని కొంచెం కలుపుతూ అంటే పిసుక్కుంటూ కలపాలనమాట. అప్పుడైతే గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! కుక్ చేసిన తర్వాత అయితే, అది మొత్తం సరిపోయినంతే ఉంటుంది. సో, పిండి ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే అప్పుడు వాటర్ ఎక్స్‌ట్రా అవసరమైతుంది. సో, నేనైతే దీన్ని ఒత్తుకుంటూ కలుపుతున్నాననమాట. ఇంకా ఈ వాటర్ అయితే అవసరం లేదు. దీన్నైతే ఏదైనా సూప్ గానీ, రసం గానీ యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆ వాటర్ అయితే అవసరం లేదు. మొత్తం ఈ గుమ్మడికాయలోనే సరిపోయింది. సో, ఎక్కువ గుమ్మడికాయి, తక్కువ గోధుమ పిండిలాగా చాలా హెల్త్‌కి మంచిది. అండ్ గొజ్జు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇలా మొత్తం కొంచెం మ్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్‌గా కారం పొడైతే వేస్తున్నాననమాట. సాంబార్ పౌడర్ ఏస్తే ఇంకా చాలా బావుంటుంది. సో, నేనైతే ఇప్పుడు ప్లెయిన్ కారం పొడైతే యాడ్ చేశాను. అండ్ అరోమా అయితే భలేగా వస్తుందనమాట. చాలా మంచిగా ఉంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర కట్ చేసేసి యాడ్ చేశాను. సో, సూపర్ డూపర్ టొమాటో గొజ్జయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాననమాట. సో, ఈ పొట్టుతో కలిపి వేసేదాని వల్ల ఇలా కొంచెం దుద్దేటప్పుడు గానీ, ఎత్తేటప్పుడు గానీ కొంచెం ఇలా ఓపెన్ అయిపోయేది గానీ, చిరిగిపోయేది గానీ అయితుంది. బట్ యెట్ ఓకే. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూడండి ఇలాగవుతుందనమాట. ఇంకా ఇదన్నమాట స్పెషల్ రెసిపీ. డెఫినెట్‌గా మీరు లంచ్ బాక్స్‌కైతే ప్యాక్ చేసి ఇవ్వండి. చాలా హెల్త్‌కి మంచిది. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.